హాయ్, బాగున్నారా అందరూ? అగైన్ ఐ కేమ్. వంటగది ఇట్స్ వెరీ వెరీ హాట్, బట్ తప్పదు కదా. ఐ ప్రామిస్ దట్ ఐల్ బి కమింగ్ అప్ విత్ ద రెసిపీస్ కదా. మీకు తెలియని కాదు, కానీ మై హ్యాపీనెస్ ఈస్ టు షేర్ విత్ యూ ఆల్. ఓకే, సో ఏదో షేర్ చేసుకుంటే చిన్న చిన్న ఆనందాలు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ సంథింగ్ టు యూ. సో షేర్ చేయకముందు మీకు కొన్ని చూపిస్తాను. నేను ఆల్రెడీ వంట చేసేటప్పుడు ఐ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. రెడీ అంటే ఇన్ ద సెన్స్ నేను అంత ప్రీ ప్లాన్డ్ గా అయితే ఏం ఉండను. సో ఏదన్నా కుక్ చేద్దాం అని ఒక మనసులో అనుకున్నప్పుడు డైరెక్ట్లీ ఐ కమ్ డౌన్ టు ద కిచెన్ అండ్ సీ ద అవైలబిలిటీ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఆర్ విచ్ ఆర్ నియర్ బై. దెన్ ఐ ప్లాన్ సంథింగ్. ఓకే, నేను ఓకే హైరాణ పడిపోయి ప్లాన్లు వేసేసుకుని స్కెచ్లు గీసేసి కట్ చేసేసుకుని రెడీగా పెట్టేసుకుని అయితే ఏం చేయను. ఓకే, సో జస్ట్ సింపుల్ గా నేను మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాను. రూట్ మ్యాప్ మన దగ్గర ఉంటే వీ కెన్ రీచ్ ద డెస్టినేషన్ వెరీ వెరీ ఈజీలీ కదా. సో కుకింగ్ ఈజ్ మై ప్యాషన్, యు నో దాట్. అండ్ రెసిపీ, కంప్లీట్ రెసిపీ ఈజ్ ఇన్ మై బ్రెయిన్, దట్ ఈస్ ద రూట్ మ్యాప్. I can reach the destination. Today is my husband's birthday. Happy birthday. సో నేను వర్చువల్ గా కూడా విష్ చేశాను మార్నింగ్. సో మాకు ఫార్మాలిటీస్ చాలా తక్కువ ఇంట్లో. సో వి విష్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ వి విష్ ఫర్ ఈచ్ అదర్స్ హెల్త్ ఇన్ ద ఫ్యామిలీ. సో దిస్ ఈజ్ ఆల్ ఫార్మాలిటీ. బట్ ఈవెన్ దెన్ some kind of special place will be there for husband and the wife's heart. So today I am planning for some pulhora and gulab jam and pulhara. I think this will do, and this vlog will continue in the evening. We have a family union, and in that union again once again I'll try to take the vlog and I'll share with you. Okay, so ee lopala meer koncham chodandi. సో కొంచెం డౌకి ఎప్పుడైనా రెస్ట్ ఇస్తే మీకు చెప్దాం అనుకుంటున్నా. చిన్న సైన్స్ ఉంది ఇందులో. హియర్ ద ఫైన్ పార్టికల్స్ ఆఫ్ గులాబ్ జామున్, ఓకే, వెన్ దే ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ పౌడర్, ఓకే, ద కెమికల్ రియాక్షన్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ద డవ్ ఆర్ ద పౌడర్ విల్ చేంజ్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్. ఓకే, ప్రాపర్ రెస్ట్ ఇస్తే కనుక దీనిలో ఉన్న పార్టికల్సే కానివ్వండి, మీరు పౌడరే అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రీ కుక్ మాడ్యూల్లోకి వెళ్ళి తర్వాత ఎలా కుక్ అయిన తర్వాత ఎలా సెటిల్ అవ్వాలి అందులో అనేది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. దట్స్ ద రీజన్ వై వి ప్రీ మిక్స్ ద డవ్. ఓకే, ఆ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని మీకు తెలిసే ఉండొచ్చు, నేను చెప్పడం కాదు. దిస్ ఈస్ లిటిల్ సైన్స్ బిహైండ్ కుకింగ్. ఎనీథింగ్ డవ్ రూపంలో ఉన్నది మిక్స్ చేసిన వెంటనే చెయ్యొద్దు. చపాతీ కానీ, పూరి కానీ, గులాబ్ జామ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రెడ్ కానీ, ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు సెటిల్ డౌన్ బికాస్ a new combination has come. Water is a foreign material for the powder or for the flour. So when these two are mixed, it will take little time to get mixed up. Okay, so this gulab jam ఇష్టమా మీ అందరికి? పాప 2 నెలల నుంచి అడుగుతుందండి మా అమ్మాయి గులాబ్ జామ్ చేయమని. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటది కదా, అవునా? సో టుడే ఈస్ ద డే, మై హస్బెండ్స్ డే. బాగుంది కదా, ఏదో ఒక రోజు ఆరో కలిసి వస్తుంది అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. కేక్ చేద్దాం అనుకుంది ఈసారి నెక్స్ట్. ఓకే, కేక్ కూడా వెరీ ఈజీ రెసిపీ, పెద్ద కష్టం కాదండి కుకింగ్. ఇట్స్ నాట్ సైన్స్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాకెట్ సైన్స్. ఓకే, మీరు కూడా ఇంట్లో వింటున్నారా? నేర్పించండి మీ పిల్లలకి. జెండర్ బయాస్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఈ రోజుల్లో అందరికీ రావాలి.
ఐటీ ఉద్యోగాలు వచ్చి హైదరాబాద్ లో, మెడ్రాస్ లో, బెంగళూరులో వెళ్ళిపోయి పిల్లలు పేయింగ్ గెస్ట్లుగా ఉంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దే కెన్ స్టే ఇన్ అ రూమ్. లిటిల్ కుకింగ్ వస్తే చాలు కదా. ఓకే, ఇట్ విల్ కౌంట్ ఆన్ ద హెల్త్ of anyone if you stay in the hotels, if you stay in PGs. Okay, so if they know little cooking, easy kada. So నిన్న బ్యాచిలర్ చికెన్ చూసారా, నచ్చిందా అందరికి? ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ రియల్లీ వెరీ ఈజీ. సో అలాగే గులాబ్ జామ్, ఇట్స్ నాట్ సైన్స్. సో ఇవే గులాబ్ జాములు కనుక బయటకు వెళ్ళి కొంటే 2 గులాబ్ జాములు ఈచ్ కాస్ట్ 100 with the syrup 200 rupees. బట్ this will cost us very less. సో ఇంట్లో చేసుకుంటే 4 తినొచ్చు, 5 తినొచ్చు. there is no bar, right? తినాలనిపిస్తే heart's content you can have it. Okay, it's very very easy. టిప్ అది ఏం టిప్ అంటే, వేసిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఫ్రై చేస్తాం కదా, ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. 2 కాన్సెప్ట్స్, ఐదర్ ద గులాబ్ జామ్ షుడ్ బి హాట్ ఆర్ అంటున్నాను ఇక్కడ నేను, ఆర్ సిరప్ షుడ్ బి హాట్. ఓకే, చెప్పాను కదా పులిహోర తాలింపుకి నేను టామరిన్ పాలు పొద్దున నానబెట్టేసుకున్నానని. సో పక్కన గులాబ్ జామ్ అయిపోతుంది, ఇంకో పక్కన పులిహోర పులుసు రెడీ అవుతుంది, ఇంకో పక్కన తాలింపు వేస్తున్నాను, ఇది ఒక పక్కన పాకం పట్టేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇలా 4 పొయ్యిల మీద ఎలా చేసేస్తా జుజుబి వంట మనకి. పులిహోర తాలింపుకి తాలింపు దినుసులు రెడీ. సో జస్ట్ బీ జనరస్. శనగపప్పులు, మా లక్ష్మి ఏంటో మాట్లాడుతూ ఉంటది పక్కన, అప్పుడప్పుడు వినిపిస్తా ఉంటాయి, డోంట్ మైండ్. ఓకే, ఇగో పెట్టేసా పక్కన. నెక్స్ట్ సిమ్ లో పెడదాం. ఎప్పుడైనా తాలింపుని సిమ్ లో పెట్టి వేయించాలి. దెన్ ఏమవుతుంది, మీకు ముందే చెప్పాను కదా. సో ఆ కోట్ ఆఫ్ దాట్ సీడ్ ఫ్రై అవుతుంది, ఇన్సైడ్ కర్నల్ ఫ్రై అవ్వదు. మీరు స్లో కుకింగ్ చేస్తే కనుక ఏమవుతుంది అంటే ఈవెన్ గా అన్ని ఈవెన్ గా ఫ్రై అవటానికి ఆస్కారం ఉంటుంది. తినేటప్పుడు కూడా పంటి కింద కర్ 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 మనం వస్తుంది. సో మీకు ఇష్టమైన అల్లం, పచ్చిమిర్చి తాలింపులో అల్లం కూడా చిన్న ముక్క వేసుకున్నాం. అల్లం ఎందుకు చెప్పండి, వై డు వి యూజ్ అల్లం ఇన్ పులిహోర? ఎవరైనా చెప్తారా? చింతపండులో ఏం గుణం ఉంటది చెప్పాను కదా, కుకింగ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అని. ఎస్, కుకింగ్ ఈజ్ సైన్స్. చింతపండులో ఏముంటుంది, పులుపు ఉంటుంది. పులుపుకి ఏంటి, ఎసిడిటీ. అవునా, కెమికల్ రియాక్షన్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఎసిడిటీ. సో ఎసిడిటీ ఏం కట్ చేస్తుంది, జింజర్. దట్స్ ద రీజన్ వై వి యూజ్ జింజర్ ఇన్ పులిహోర. గ్రేట్ సైన్స్, లర్న్ ఇట్. కానీ ఏమంటున్నారు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అల్లం వేశారు కాబట్టి మనమే వేద్దాం, పచ్చిమిరకాయలు వేశారు కాబట్టి మనమే వేద్దాం అంటారు. కానీ దే హ్యావ్ కుక్డ్ ఇన్ సచ్ అ వే దట్ ఎవ్రీథింగ్ గాట్ మిక్స్డ్ అప్. ఓకే, వాళ్ళు సైన్స్ కి అనుసంధానంగానే వంటలు చేశారు. సో మనం కూడా కరివేపాకు వేసుకున్నాం. బి జనరస్ ఇన్ యూజింగ్ కరివేపాకు ఆల్సో. సో కరివేపాకు is, curry leaves are very very good for health. టర్మరిక్, యాంటీ ఆక్సిడెంట్. పులిహోరలో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ట్రై చేశారా? ట్రై చేయండి ఎప్పుడైనా. ఎండుమిర్చి, ఇట్ యాడ్స్ బ్యూటీ. నల్లంచు తెల్ల చీర, నల్ల చీరకి నల్లంచు తెల్ల చీర కాంట్రాస్ట్ కదా, అందంగా ఉంటుందా లేదా? సో పులిహోర ఆల్సో హ్యాస్ ఆల్ కాంట్రాస్ట్ కలర్స్, yellow, red, green. Okay, all these colors they will add beauty to so na pulihara pulusu first మీకే టేస్ట్ కలిపినాక రైస్ చూపిస్తా. గులాబ్ జామ్స్ ఫ్రై చేస్తాను కదా ఇందాక, వాటిని కొంచెంసేపు కూల్ అయిన తర్వాత దెన్ మనం సిరప్ లో యాడ్ చేసుకున్నాం. సిరప్ కూడా కట్టేసి చాలాసేపు అవుతుంది. రెండు వేడిగా ఉన్నాయనుకోండి జామున్స్ మ్యాషప్ అయిపోతాయి, పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా ఆరిన తర్వాత సో దట్ ఐ కెన్ హోల్డ్ దెమ్ ప్రాపర్లీ.
నాకు ఇప్పుడు వేడిగా ఏం లేదు. సో షాల్ ఐ యాడ్ ఇన్ టు ద సిరప్? సిరప్ లో వేసిన తర్వాత డిష్ అవుట్ చేసినాక చూపిస్తాను. ఓకే, సో గులాబ్ జామ్స్ వేసేసాను. అది మూత పెట్టొద్దు. డోంట్ కీప్ లిడ్ ఆన్ దిస్. లిడ్ పెడితే ఏమవుతుంది, లోపల మాయిశ్చర్ ఎక్కువైపోయి గులాబ్ జామున్స్ పేస్ట్ అయిపోతాయి. జస్ట్ లీవ్ ద డిష్ లైక్ దిస్. ఓకే, కలపలేదు, ఇదిగోండి ఇలా వేసి ఉంచాను. సో కలిపినాక మళ్ళీ చూపిస్తా. ఇలా తీసుకోకూడదేమో కదా, ఇందులో నుంచి ఇలా తీసుకొని కాళ్ళకు దండం పెట్టుకుని